మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సారపాక ఐటీసీలో ఈ రోజున ఘనంగా ఈ యోగా కార్యక్రమం చేస్తున్నారు. అయితే యోగా గురువు గారు నరేష్ గారి దంపతులకు కూడా ఐటీసీ ఇక్కడ ఉద్యోగస్తులు అందరూ కూడా సన్మానం కూడా చేయడం జరిగింది. అయితే గురువు గారు ఉన్నారు. సార్ చెప్పండి, యోగా ఉద్దేశం యోగా యొక్క ముఖ్య ఉద్దేశము మానసిక ఆరోగ్యాన్ని అలాగే శారీరక ఆరోగ్యాన్ని పొందడం. ఈ నిత్యం యోగ సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జనరేషన్ లో అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉండడం వలన ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి వలన అనేక రకాల రుగ్మతలు వచ్చేస్తా ఉన్నాయి. దాన్ని నివారించడానికి ఎన్ని వైద్యశాలల చుట్టూ తిరిగినా సరే నామమాత్రంగానే ఫలితం కనబడుతుంది. అందుకు ఆ సమస్యని నివారించుకోవడానికి ఏకైక మార్గం యోగా. అంటే ఈ వయసుకి అన్న సంబంధం అంటారా, లేకపోతే యోగా చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. ఏ దశలో అయినా ఎవరైనా, చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఎవరైనా చేయొచ్చు, ఏ దశలో అయినా ప్రవేశించవచ్చు. కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఏ వయసులో ప్రవేశించినప్పటికీ వయసుతో సంబంధం లేకుండా ఫలితం 100% ఉంటుంది. చేసే విధానాన్ని బట్టి, నేర్చుకునే విధానాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. అంటే సహజంగా ఆరోగ్యపరంగా మనం ఆహారం తీసుకునే విధానంలో ఈ యోగా చేసే ఆహార నియమాలు ఓకే, ఖచ్చితంగా ఉంటుంది సార్. ఆహార నియమాలు పాటించకుండా మనం ఎంత కఠోరంగా యోగ సాధన చేసినా ఫలితం తాత్కాలికంగా ఉంటుంది, నామమాత్రంగా ఉంటుంది. ఖచ్చితంగా యోగ సాధన చేసేటప్పుడు పాజిటివ్ ఫుడ్ తీసుకోవాలి. అమృత ఆహారాన్ని మనం వీలైనంత వరకు రా ఫుడ్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే న్యూట్రిషన్ సంబంధించిన అన్ని రకాల పోషకాల ఆహారాలను తీసుకుంటూ యోగ సాధన చేసినట్లయితే శరీరం రోజు రోజుకి ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎటువంటి ఆసనాలు చేయడానికైనా శరీరం సహకరిస్తుంది. శరీరము ఆ యోగ సాధనకు సహకరించడమే కాకుండా నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా అలసట రాకుండా, చిరాకు రాకుండా, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మన వృత్తిలో ముందుకు వెళ్ళిపోతూ ఉండవచ్చు. కాబట్టి ఎటువంటి ఆటంకంగా ఆహార నియమాలు ఉపయోగపడుతుంది. అలాగే మన పనుల్ని మెరుగ్గా చేసుకోవడానికి మరింతగా ఉపయోగపడుతుంది. గురుగారు మాట చెప్పండి, అసలు 21 యోగా దినోత్సవం ఎందుకు వచ్చింది? ఎవరు అసలు ఈ పేరుతో ఎవరు వచ్చారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికంటే ముందు మేము ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సారపాక భద్రాచలం యూనిట్ ఐటీసీ కంపెనీలో ఈరోజు ఘనంగా మేము యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దానికి గల మూల కారణము ఐటీసీ కంపెనీలోని సంగం క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే ఐటీసీ వారి యొక్క సౌజన్యంతో ఈ కళ్యాణి మండపంలో జరుపుకుంటున్నాము. ఈరోజు మేము ఘనంగా కొన్ని రోజుల పాటు నుంచి మేము జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు ఇంత ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నామంటే ఈ రోజు ప్రాధాన్యత ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, దాన్ని ఉద్దేశించి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. మీరు అడిగారు ఈ రోజు ప్రత్యేకత ఏమిటి, ఈ రోజే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎందుకు ప్రకటించడం జరిగిందని. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది సార్. అదేమిటంటే ఈ రోజు చాలా లాంగెస్ట్ డే. ఈ రోజు చాలా మన ఉత్తరార్ధగోళంలో చాలా లాంగెస్ట్ డే అంటారు. ఎందుకంటే పగలు మామూలు సమయంలో పగలు 12 గంటలు, అలాగే రాత్రి 12 గంటలు ఉంటుంది. కానీ ఈ రోజు పగలు 13 గంటలు ఉంటుంది, రాత్రి 11 గంటలు ఉంటుంది. ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు యోగా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. అందుకనే ఈ రోజంతా ప్రపంచ వ్యాపితంగా అన్ని దేశాలు ఈ రోజు యోగా సాధన చేస్తూ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అలాగే సుమన్ టీవీ రోజు రోజుకి ఎంతో ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగా ఇటువంటి కార్యక్రమాన్ని కవరేజ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. ఓకే, చాలా ధన్యవాదాలు సుమన్ టీవీ తరఫున ఈ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ఇంటర్నేషనల్ యోగా శుభాకాంక్షలు అండి. మేము ముఖ్యంగా అందరూ రోజు కూడా యోగా ఒక నిత్య కృత్యం చేసుకోవాలని నా అభిప్రాయం. దాని ద్వారా మేము చాలా లాభాలు పొందాము. ముఖ్యంగా హాస్పిటల్ నుంచి చాలా దూరంగా ఉన్నాము. దాంతోపాటు ఫుడ్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ప్లస్ మనకి నరేష్ గురువు గారు లాంటి యోగా గురువు గారు దొరకడం చాలా అదృష్టం అండి. ఆయన ద్వారా మేమైతే చాలా సమస్యల నుంచి ముక్తి పొందాము. రోజు ఒక 1 అవర్ మన కోసం మనం కేటాయించుకుంటే
చాలా లాభాలు పొందవచ్చండి. దీని ద్వారా ఏమి లేదు, సింపుల్ వే ఉంటాయి యోగాలో. పెద్ద ఆసనాలు కూడా ఏముండవు. ఈ సింపుల్ వాటి ద్వారానే మన జీవితంలో చాలా మార్పులు వస్తుంది. మన మాట, నడక, నడవడిక ఈ మూడిట్లో చాలా తేడా వస్తుందండి. అది మేము ప్రత్యక్షంగా ఒక 3 years నుంచి మేము అనుభవిస్తున్నాము. ఇలాంటిది అందరూ అనుభవించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఇంటర్నేషనల్ యోగా శుభాకాంక్షలు. యోగా అనేది మా జీవితంలో, దైనందిన జీవితంలో మనకి నిత్యకృత్యంగా ఉండాలనేది మన పెద్దలు సూచించారు. ఈ పాశ్చాత్య పోకుల్ని దృష్టిలో పెట్టుకుని మన యోగాని కొంచెం కనుమరుగు కావడం జరిగింది. తర్వాత యోగా అనేది అందరికీ అవసరం అనేది ప్రపంచవ్యాప్తంగా మన ప్రధాని మోడీ గారు దాన్ని విశ్వవ్యాప్తం చేశారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా యోగా చేయడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉండి మన పరిసరాలను కానీ మన ఇంటి వాతావరణం కానీ మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. ముందు మనిషి అనేవాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే ఏవైనా చేయడానికి కానీ సాధించడానికి కానీ ఈ మొదలుగా వాళ్ళు సాధ్యపడుతుంది. మనమే ఆరోగ్యంగా లేనప్పుడు మన కుటుంబానికి కానీ మన సమాజానికి కానీ మనం ఏ సేవ చేయలేం. ఉదాహరణకు చెప్పాలంటే నేను గత 4 సంవత్సరాలు బట్టి మన నరేష్ గురుజీ గారి ఆధ్వర్యంలో వారి శిశురికంలో యోగాభ్యాసం చేస్తున్నాను. 2021కి ముందు 2020 తర్వాత అనేది చాలా మార్పులు నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉంటే హాస్పిటల్కి పోయి కొన్ని వేలకు లక్షలు పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఒక సింపుల్ మన దగ్గర మన పూర్వీకులు ఇచ్చినటువంటి విద్యని వదిలేసి మనం పాశ్చాత్యకు అలవాటయ్యి మన ఆరోగ్యాన్ని మనమే కవరింగ్ చేసుకుంటున్నాం. దానివల్ల ఈ రోజు కూడా నేను ఈ 4 సంవత్సరాల్లో నా జీవితంలో పెను మార్పులు ఉన్నాయి. ఎటువంటి షుగర్ కానీ బీపీ కానీ లేదు. నేను బ్లడ్ కూడా 22 సార్లు రక్తదానం చేశానండి. 22 సార్లు రక్తదానం చేయగలిగానంటే పూర్తిగా మనం పూర్తి ఆరోగ్యాన్ని మన దేహాన్ని మనం ఉంచుకోవటమే. మన కుటుంబ సహకారం కూడా దీంట్లో చాలా అవసరం ఉంటుంది. గురువు గారు కూడా ఇప్పుడే వారు చాలా గొప్పగా చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యోగాని అభ్యసించి ఐటీసీ పిఎస్పీడీలో సంఘం క్లబ్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాబోయే రోజులలో కూడా చక్కటిగా వాతావరణంలో ఇది కంటిన్యూ అయ్యి అందరూ కూడా మహిళలు కానీ ఉద్యోగులు కానీ అందరూ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టయితే మన సమాజానికి ఒక మంచి దిశానిర్దేశం చేసిన వాళ్ళు అవుతాం. అందరూ కూడా జీవితంలో భాగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా నేషనల్ విశ్వవ్యాప్తంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు సారపాక ఐటీసీ కమ్యూనిటీ హాల్ నందు ఇక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా చక్కగా ఉద్యోగస్తులు, ఐటీసీ ఉద్యోగస్తులు నిర్వహించి, అలాగే గురువు గారు అంటే నరేష్ గురువు గారు దంపతులకు కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పని ఉద్యోగస్తులు చెప్తున్నారు. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజ్, సారపాక, సుమన్ టీవీ.